దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 1 జూన్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 23వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 23 and verse 1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాకు లేమి కలగదు. ఈ యొక్క కన్ఫెషన్ దేని తర్వాత వస్తుందండి? ఈ ఒప్పుకోలు దేని తర్వాత వస్తుంది? యెహోవా నా కాపరి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ బీ ఇన్ వాంట్, ఐ షల్ నాట్ బీ ఇన్ నీడ్. సి, యువర్ నీడ్స్ ఆర్ మెట్ వెన్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్. ఆయన నీకు కాపరి అయి ఉన్నప్పుడు నీ ప్రతి అవసరము తీర్చబడుతున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఈ వాక్యము తెలిసిన నీవు, ఈ వాక్యమును చదివిన నీవు లేమిలో ఉన్నావంటే ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ పొరపాటు జరిగింది? If the Bible says you shall never be in want, but still if you are in want, where did the mistake happen? Let me explain to you. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి. నిజంగా దేవుడు నీకు కాపరియా? దేవుడు నీకు కాపరి అంటే దాని యొక్క ఎవిడెన్స్ ఏంటి? దాని యొక్క రుజువు ఏంటంటే నీవు ఆయన వెంబడిస్తున్న వ్యక్తివై ఉండాలి. యెహోవా నా కాపరి అనగా నేను ఆయన చెప్పినట్టు చేస్తాను, ఆయన అడుగుల్లో నేను నడుస్తున్నాను, ఆయన ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను. అది యెహోవా నా కాపరి అంటే అర్థము. మనము మాట్లాడితే సరిపోదు, పాడితే సరిపోదు, చదివితే సరిపోదు. అక్షరాలు ఆయన చెప్పినట్టు చేసినప్పుడే యెహోవా నా కాపరి అనే మాట నీకు వర్ధిస్తుంది. అప్పుడు నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది, నీకు లేమి అనేది ఉండదు. కనుక టుడే ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈజ్ ద లార్డ్ యువర్ షెపర్డ్? యెహోవా నీకు కాపరియా? యేసుప్రభు అంటారు యోహాను సువార్త 10:23లో, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. For my sheep heareth my voice. So if you say the Lord is my shepherd, you should be a person who hears the voice of the shepherd. యెహోవా నా కాపరి అని నువ్వు చెప్తున్నావంటే నీవు కాపరి స్వరము వినే వ్యక్తివై ఉండాలి. నీ సొంత ఇష్టం కాదు, నీ సొంత నిర్ణయం కాదు, లేక ఎవరో యొక్క ఫోర్స్ కాదు. దేవుని స్వరమే, దేవుని చిత్తమే నెరవేర్చినప్పుడు యెహోవా నీకు కాపరి అయి ఉన్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 23rd चैप्टर और पहला वचन. यहोवा मेरा चरवाहा है, मुझे कुछ घटी ना होगी. मुझे कुछ घटी ना होगी. कब आपको घटी ना होगी? जब यहोवा आपका चरवा है. हकीकत में कब प्रभु आपका चरवा बनता है? जब आप उनकी सुनती हैं. हम ना सुने आपका చర్వా नहीं है वो. నువ్వు ఆయనను వినకుండా ఆయన నీకు కాపరి కాదు. నువ్వు చెప్పుకోవచ్చు నాకు కాపరి అని, నువ్వు అనుకోవచ్చు, నువ్వు రాసుకోవచ్చు. కానీ కాపరికి గొర్రెకున్న సంబంధం ఏంటి తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినను. ఆర్ యు లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. గొర్రెలు ఆయన స్వరము వింటారు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నుంచి ఎప్పుడైతే మీరు ఆయన స్వరమును వినడం మొదలు పెడతారో, ఆయన వాక్యానుసారముగా మీరు జీవించడం ఆరంభిస్తారో, మీ ఏ కొదువు లేకుండా మీరు కాపాడబడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి దీవించినందుకు స్తోత్రములు. దేవా, ఆయురారోగ్య బలముతో నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి,
మేము మీ కాపరత్వంలో మేము నడుపుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు నాయన. ఈరోజు అనేక మంది నాయన సంఘాల్లో అనేక మంది లేమిలో ఉన్నారయ్యా. అనేక మంది లేమిలో జీవిస్తున్నారు నాయన, బాధలో జీవిస్తున్నారు, కొరతలో జీవిస్తున్నారు. ఈ మాట ఎంత నిజమైనప్పటికీ నాయన తండ్రి, మా జీవితం అలాగ లేనందుకు దేవా నీ కృపను కోరుకుంటున్నామయ్యా. దేవా మిమ్మల్ని మా కాపరిగా చేసుకొని మీకు నిజమైన గొర్రెలుగా మేము నాయన మా ప్రతి అవసరము తీర్చబట్టుకు సహాయం చేయండి నాయన. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో ఉద్యోగంలో వ్యాపారం చేసిన వారిని దీవించి మీ తోడు దయచేసి కాపాడి నడిపించండి అయ్యా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, తన విదేశాలకు వెళ్తే వారందరూ కూడా మీరు దీవించి నాయన తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదనే మాటతో వారిని దీవిస్తున్నాను తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నీ కాపరత్వంలో నాయన, నీ కాపరి నీ స్వరము వింటూ చేటుకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.